హాయ్ అండి. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు గ్రీన్ చికెన్ ఎలా చేయాలని కామెంట్ చేశారండి. సో, మనం ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే చికెన్‌ల కన్నా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. అసలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా చికెన్ వేసేసుకొని అందులో వాటర్ అంతా ఉంటుంది కానీ అది ఇంకిపోయేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు అందులోకి కొంచెంగా సాల్ట్ అలాగే ఇంక పసుపు వేసేసుకోవాలి. ఇంక ఒక కప్ అంతా పెరుగు వేసేసుకొని వాటర్ అలాగే రిలీజ్ అవుతుంది కదా! సో, అది దగ్గరయ్యేంత వరకు ఉడికిచ్చాలి. సో, ఇందులోకి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఒక జార్‌లోకి ఒక కప్ అంతా పుదీనా, అలాగే కొత్తిమీర, కాజు, పచ్చిమిర్చి అలాగే కొంచెంగా ఒక మీడియం సైజ్‌లో ఉన్నటువంటి ఆనియన్‌ని ఫ్రై చేసేసుకొని, వేసేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్‌గా చేసి పెట్టుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు చికెన్‌లోకి పేస్ట్ మొత్తం వేసేసుకొని కొంచెంగా వాటరు, అలాగే గరం మసాలా, జీరా పౌడర్ వేసేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికిచ్చామంటే చాలు టేస్టీగా ఉన్నటువంటి గ్రీన్ చికెన్